శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నందు జ్యోతిరావు పులే 198వ జయంతిని సిఫార్ బిల్డింగ్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ హాజరై జ్యోతిరావు పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పులే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు అణగారిన వర్గాలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. ఆయన భార్య సావిత్రిబాయి పులే కూడా మహిళల విద్యకు మార్గదర్శకురాలని, బాలికల విద్య కోసం మొదటి పాఠశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అలాగే జ్యోతిరావు పులే తన అనుచరులతో కలిసి అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులు పొందేందుకు సత్య సోకాట్ సమాజ్ ని స్థాపించడం జరిగిందని, ఇది అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతగానో దోహదపడిందన్నారు. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పులేని ఆదర్శంగా తీసుకుని కుల వ్యవస్థ, అంటరానితనం, లింగ వివక్ష వంటి వాటిని సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పులే అడుగుజాడల్లో నడుస్తూ కుల మత భేద తారతమ్యాన్ని విడనాడి అందరూ సమానంగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ అమర్నాథ్, న్యూక్లియర్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కళావత్, జనరల్ సర్జరీ డాక్టర్ కిషోర్, ఫిజియోథెరపీ డాక్టర్ గోవర్ధన్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ దేవరకొండ గోపి, ఎస్టాబ్లిష్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆదికృష్ణయ్య, ఏడి ఆనంద్ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ సునీత, స్విమ్స్ ఉద్యోగ సంఘ నాయకులు బాబు, సురేష్, మురళి, రామ్మూర్తి, బెనర్జీ, శివ మరియు ఎస్సీఎన్టీ ఉద్యోగ సంఘ నాయకులు కె భూపాల్, గంగాధరం, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరినైనా అభివృద్ధి చేయాలి అని అంటే కేవలం డబ్బులు ఏదో ఇస్తే కాదు, వారికి సరైనటువంటి విద్య ఉంటేనే ఏ కుటుంబమైనా పైకి వస్తుంది అనేటువంటిది గుర్తించి అందరికీ కులాలకు అతీతంగా, తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు అని అతీతంగా విద్య అందరికీ లభించాలి, అంటే అందరికీ కూడా విద్య లభించాలి అనేది ఆయన చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. మనం చాలా వరకు ఆ పదంలో నడుస్తున్నాం. రెండో ముఖ్యమైనది ఈ సమాన అవకాశాలు అనేది. ఈ సమాన అవకాశాల కోసం మనం మన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్లో ROR కూడా మళ్ళీ మనం మొదలు పెట్టడం జరిగింది. దానివల్ల కొంత సామాజిక న్యాయం వైపు మనం కూడా అడుగులు వేయటం జరుగుతాయి. ఈ రకంగా ప్రతిసారి వారి యొక్క స్ఫూర్తిని తెచ్చుకుంటూ మన సంస్థని, అలాగే మన దేశాన్ని కూడా బలోపేతం చేయడానికి మనందరం కూడా పునరంకితం అవ్వాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ.